నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు పండుగ కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారంటే నిజమే అనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రైతు పండుగ సభ అశాంతం, పాలమూరు అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల ఆమోదం కోసం అన్నట్లుగా సాగింది. నిత్యం ప్రతిపక్ష పార్టీలపై రెచ్చిపోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పందాను మార్చినట్లుగా కనపడింది. తన సొంత జిల్లా పాలమూరు అభివృద్ధికి కాంగ్రెస్ సీనియర్ నేతలు అడ్డుపడకుండా వ్యూహాత్మక మాటలతో సభను రక్తి కట్టించారు. మామూలుడు కాదు, మాటల మాంత్రికుడు రేవంత్ అనే స్థాయిలో తనదైన రీతిలో సాగిపోయిన అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం పట్టిన ఫలితం వచ్చిన నవంబర్ 30వ తేదీన రుణమాఫీ చేస్తున్నామంటూ మహబూబ్నగర్లో భారీ సభ నిర్వహించారు. ఈ భారీ సభలో రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వేలాది మంది రైతుల్ని తరలించే ప్రయత్నం చేశారు. ఒక పండుగ, రైతు పండుగ పేరుతోటి ఒక భారీ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు లేదా హామీల అమలు విషయాన్ని ప్రస్తావిస్తూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఆ పార్టీ నేతల మన్ననలు పొందేందుకు లేదా ప్రజలకు ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సభ ఆద్యంతం పరిశీలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జిల్లాలో జరిగే అభివృద్ధి పనులకు కావచ్చు, ఇతరత్ర అంశాలలో ఎవరూ అభ్యంతరం పెట్టకుండా ఉండే ప్రయత్నం చేసేందుకు ఆ సభని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, భట్టి కుటుంబం మల్లు అంటేనే మహబూబ్నగర్ జిల్లాకు సుపరిచితం కాబట్టి ఎట్టి పరిస్థితులను నిధుల విడుదలలో ఉదారంగా ఉండాలంటూ బట్టికి ఒక అంశాన్ని సెటప్ చేసేశారు. దాంతోపాటుగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జిల్లా అల్లుడిగా ప్రస్తావిస్తూ, అల్లుడి హోదాలో అత్తగారి జిల్లాకు ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు సాయం చేయాలంటూ ఇప్పుడు ఉత్తమ్ కూడా బుట్టలు వేసుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా దామోదర్ రాజేశ్వరం కావచ్చు లేదా ఇతరత్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలగలిపి మహబూబ్నగర్ జిల్లాకు నిధుల వరద పారించాలి అంటే మీ అందరి సహాయ సహకారం ఉండాలి, మీరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దు, ఓ సీనియర్ కాంగ్రెస్ పొలిటీషియన్స్గా ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ పెట్టకుండా ఉండే ప్రయత్నం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభను తనకు అనుకూలంగా, తన జిల్లా వాసుల అభివృద్ధికి అనుకూలంగా మలుచుకున్నాడు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సభలో ఇష్టానుసారంగా మాట్లాడి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కొంత పరుష పదజాలాన్ని వాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ సభలో మాత్రం కొంత హుందాగా మాట్లాడి నవ్వులు పూయించారు. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి మామూలుడు కాదు, మాటల మాయలోడు అంటూ ఒక ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సభ మొత్తం మీద ఒక ఎత్తు సభలో మంత్రుల ప్రస్తావన తీసుకొచ్చి కొంత సానుకూల వాతావరణం ఉంది, ప్రభుత్వంలో ఉన్న సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతల అభ్యంతరాలు లేకుండా ఉండే ప్రయత్నం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభను తనకు అనుకూలంగా మలుచుకొని రేవంత్ రెడ్డి మామూలుడు కాదు, మాటల మాయలోడు అనేది మరొకసారి నిరూపించుకున్నారు.